దేవుణ్ణి వెతుకుట ఎలా? మనం మన అవసరతల కొరకు దేవుణ్ణి వెతికేవారుగా ఉంటాము. మన అవసరతల కొరకు మన ఆలయాలకు వెళ్తాం, ప్రార్థిస్తాం. ఒకవేళ రక్షించబడి వచ్చిన వారు కాకుండా బాండ్ క్రిస్టియన్స్ అయితే మనం ఎక్కువ శాతం ఆలయానికి ఎందుకు వెళ్తాం చెప్పండి? రెగ్యులర్గా అయితే మనం ఎలా ప్రార్థిస్తాం? రాత్రి పడుకునేటప్పుడు, లేవగానే ప్రార్థిస్తాం. ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అయితే ఎలా ప్రార్థిస్తారు? కార్ డ్రైవ్ చేసేటప్పుడు, ఆ బండి డ్రైవ్ చేసేటప్పుడు, ఆ బిజినెస్కి వెళ్ళే ముందు మనం మనం ఏ విషయానికి వెళ్తున్నామో దాని కొరకు ప్రార్థిస్తాము. మనం కూర్చొని ప్రార్థించాలంటే మనం ప్రయాణంలో ఉంటాం, మనం ఎక్కువగా ప్రార్థించలేం. మనం మన సమయానుకూలంగా ప్రార్థిస్తూ ఉంటాము. మనం ప్రభుని అడగాలి, దేవా నాకు ప్రత్యక్షతలోకి తీసుకెళ్ళి దేవా అని ప్రయాణాల్లో ప్రార్థించలేము. దేవుని వెతకడి, అప్పుడు ఆయన మీకు దొరుకును. ఏదైనా సరే వెతికితేనే దొరుకుతుంది. నీ ఆశ ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. చాలామంది క్రైస్తవుల్లో ఈ ఆశ ఉండదు, దేవుని చూడాలి అని ఆశ. చాలామంది ఏం చెప్తారంటే ఆయన మనుషులు కాదు కనపడడానికి, దేవుని చూసిన నన్ను ఎవరు లేరు, అసలు దేవుని చూస్తే ఎవడు బ్రతకడు అని చెప్తూ ఉంటారు. అది బోధ. కానీ ఎలా కనబడో అలా కనబడతాడు నీ దేవుడు నీకు. హల్లెలూయా. అంతేగాని వెయ్యి సూర్యుల కాంతితో నీకు కనిపిస్తాడేంటి? కనబడ్డగా. ఆయన మనం అడిగితే ఎలా కనిపించాలో, ఎలా దర్శించాలో మనం చూడగలిగినట్లుగా నీకు కనిపిస్తాడు. మనం చూడగలిగినట్లుగా నీ కళ్ళు తెలుస్తాడు ఆయన. ఆయన రూపము, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనస్సు ఎలా తెలుస్తుంది? ప్రార్థిస్తే తెలుస్తుంది. హల్లెలూయా. నేను రక్షించబడిన కొత్తలో దేవుని చూడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో గంటలు గడపాలి, ఆయన ఆలయంలో ఉండాలి, చాలా సమయం ఆయన ఆలయంలో గడపాలి అనే ఆశ ఉండేది. కానీ ఆ దేవుని యొక్క సన్నిధి మనకి కావాలి అంటే మనం ఎలా అడుగుతాము, మనం ఎలా ప్రార్థిస్తాము, ఎలా ఆశపడతాము? కానీ నేనైతే దేవుణ్ణి వెతుకుతున్నాను. ఎలా వెతుకుతున్నాను? ఎక్కడ వెతుకుతాను? ఎక్కడ వెతకాలి ప్రభుని? ఆయన ఆకాశానికి ఎక్కిన అక్కడనే ఉన్నాడు, పాతాళంలోకి ఎక్కిన అక్కడే ఉన్నాడు, ఆయన సముద్రం దిగాంతంలో పడుకుడు అక్కడనే ఉన్నాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. కానీ కనబడాలి కదా దేవుడు, ఎక్కడైనా ఉంటాడు. నేను ఎక్కడ వెతుకుతున్నాను? నా ప్రార్థన గదిలో వెతుకుతున్నాను. ఆయన అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనే నా జ్ఞానం నాకైతే లేదు. అప్పుడు ఓ గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని రాష్ట్రమందులు చూసి తండ్రికి నేను మొరపెట్టాలి, నేను రహస్యంగా మొరపెట్టాలి అనేటటువంటి దేవా నాకు కనిపించవా అనే ప్రార్థన నాకు ఇష్టము. పౌలు ఎక్కడున్నాడు? దమస్కు